నమస్తే, నేను మీ జబర్దస్త్ ఫణి. సెల్ఫీ ఇంటర్వ్యూ ఇంతవరకు ఎక్కడ ఎవరు చేయని ఇంటర్వ్యూలు నేను కొత్తగా ప్రయోగం చేస్తున్నాను. మీరందరూ ఎంకరేజ్మెంట్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూలు అన్నీ కూడా చాలా సక్సెస్ అయ్యాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఒక మంచి గెస్ట్ తోపులు ఉండరండి. అర్థమైందా? మీరు తోపులు చేస్తేనే తోపులు అయ్యారు అందరూ, అవునా కదా? అందుకనే ఇక్కడ మీరు బాగా అభిమానించే సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఎవరు వచ్చారు ఏంటి, నాకంటే పెద్ద తోపు ఉన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎంత చిన్న పిల్లల మెంటాలిటీ, చాలా సాఫ్ట్ మెంటాలిటీ, అన్నయ్య అంటూ అందరితో కలిసిపోయే ఒక సెలబ్రిటీ, జబర్దస్త్ సెలబ్రిటీ. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నాం. ఎవరు ఏంటి అంటే ఒకసారి చూస్తారా? రెడీ, 1 2 3 సెల్ఫీ ఇంటర్వ్యూ రెడీ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ లండన్ రాయరు. నాకు ఆ పేరు రావటానికి మీ అందరి అభిమానంతో నాకు అంత పేరు వచ్చింది. మీ అందరి ఆశీస్సులు ఉండబట్టే నాకు ఆ పేరు వచ్చిందండి. అలాగే నేను జబర్దస్త్లో ఎలా కష్టపడ్డానో మీ అందరికీ ఇవాళ చెప్తాను. నేను జబర్దస్త్లో చాలా కష్టపడ్డానండి. నేను ఫస్ట్ ఊరి దగ్గర ఐపురాది అన్నది మా ఊరి పక్కనే, ఆది అన్నని ఊరి దగ్గర ఒకసారి కలిసిన. అప్పుడు అడిగిన, అన్న యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్న, నాకు ఏదన్నా ఒక చిన్న ఛాన్స్ ఉంటే అన్న. సరే ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలువమ్మ అన్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలవటానికి నేను అప్పుడు అడాబుడిగా కంగారులో నెంబర్ ఒకటి తీసుకోలేదు ఆది అన్నది. హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియో కాడికి పోతే గేట్ కాడికి ఒకటి బానిచ్చేవాళ్ళు కదండి, గేట్ దగ్గర బయట తోసేసేవాళ్ళు. నేను పొద్దున్నే 7 గంటలకు 6:30కే పోయేవాడిని గేట్ కాడికి. పోతే ఒకసారి ఆది అన్న బండి మీద పోతుంటే ఆది అన్న అంటే బండి ఆపి ఆ గేట్ కాడి చెప్పిండు, ఎప్పుడు వచ్చినా మనోని పంపి అని. అప్పటి నుంచి నేను డైలీ రోజు నడుచుకుంటూ పోయి బాగా మామూలుగా జబర్దస్త్ జరిగినప్పుడల్లా కనుక్కొని నడుచుకుంటూ పోయి అక్కడ ఆయన కాడ నిలబడి ఆది అన్న మంచిగా ఏమన్నాడంటే, మేము ఎలా చేస్తున్నామో చూడు తమ్ముడు, చేసేది అప్పుడు మేము చేసినాక తర్వాత చేద్దు అన్నాడు. అప్పుడు ఆది అన్న మంచిగా సపోర్ట్ ఇచ్చి ఆది అన్న అప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్లో వేసుకున్నాడండి. తర్వాత మెల్లమెల్లగా డైలాగులు ఇచ్చిండు. డైలాగులు ఇచ్చినాక మంచిగా డైలాగులు ఇచ్చి డైరెక్టర్లు వాళ్ళందరూ చాలా బాగా నాకు బాగా సపోర్ట్ చేసిందంటే ఐపురాది అండి, మా గురువు ఐపురాది అన్నే. దాని తర్వాత నాగబాబు సారు అసలు చాలా పెద్ద ఆయన. అసలు నాకైతే లండన్ రాయర్ తర్వాత వాడికి 4 డైలాగులు ఎక్కువ ఇయ్యండి అన్నాడు. అసలు నాగబాబు సార్ని నేను జీవితంలో ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను, నాగబాబు సార్ని ఐపురాది అన్నని. అలాగే మా డైరెక్టర్ డిపార్ట్మెంట్లో నాకు బాగా సపోర్ట్ చేసిండ్రు. అలాగే ఒక స్కిట్ కాదు 4 స్కిట్లలో పెట్టి బాగా సపోర్ట్ చేసిర్రు. నాకు అంత పేరు రావటానికి కారణం, లండన్ రాయర్ అనే పేరు రావటానికి కారణం మా ఐపురాది అన్నేనండి, మా గురువు. నా ప్రాణం ఉన్నన్నా నేను మర్చిపోను అతన్ని, మా ఆది అన్నని. అదే అండి. కానీ అసలు యాక్చువల్గా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను, ఎన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నా. అసలు ఆది గురించి అని చెప్పు అందాం అనుకున్నప్పుడు చెప్పేసిండు. అంటే లోపల హార్ట్ఫుల్గా మనంతా కూడా మిగతా రెగ్యులర్ ఇంటర్వ్యూ కాదు, సెల్ఫ్ ఇంటర్వ్యూ లోపల ఏముందో అది చెప్పుకోవడానికే ఈ ఇంటర్వ్యూ. కాబట్టి నిజంగా రియల్లీ వెరీ గ్రేట్. నేను అడగాలనుకున్న క్వశ్చన్లన్నీ కూడా టక్క సమాన్ చెప్పాడు. నిజంగా ఆది మేము కలిసి ఇస్తాం కాబట్టి తెలుసు, ఎందుకంటే హెల్పింగ్ నేచర్ ఆది, అవునా కదా? అవును, ఆది అనేది చాలా హెల్పింగ్ నేచర్ అండి. చాలా మందికి అవకాశాలు ఇచ్చిండు, చాలా మందిని ఆదుకున్నాడు, చాలా మంచోడు. అసలు నేను మన్న అసలు గర్వంగా అండి, నా అన్న అంటే అదియే. నిజంగా అది మామూలుగా ఏంటంటే అందరూ కూడా చెప్పరు, కానీ నిజంగా లండన్ రాయర్ను ఎంత గుర్తుపెట్టుకొని ఈరోజు లండన్ రాయర్ అసలు పేరు మీకు తెలుసా? తెలియదు. నాకు తెలుసా? నాకు కూడా తెలియదు. ప్రామిస్. అసలు పేరు ఏం పేరు? అసలు పేరు వెంకటేశ్వర్లు కదా. కానీ ఈ రోజు లండన్ రాయర్ అనే బ్రాండ్ వచ్చింది. దానికి కారణం ఎవరు? ఆది అన్న, ఆది మా గురువు. అదిగో చూసిన ఎంత హార్ట్ఫుల్ చెప్తున్నానంటే. నిజంగా నువ్వు చెప్తున్న నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే అంటే చేసింది 10 మంది చెప్పుకుంటే హ్యాపీ ఉంటుంది, కానీ అది ఎక్కడ కూడా ఎవరికి చెప్పడు నేను హెల్ప్ చేశాను, నేను ఇది చేశానని. కానీ ఈరోజు మన లండన్ రాయర్ వచ్చేసి చెప్పడం అనేది రియల్లీ గ్రేట్. ఫస్ట్ ఏ స్కిట్ చేశాను? ఫస్ట్ ఒకటి మామూలుగా ఒక డీజే స్కిట్ చేసిన. ఫస్ట్ ఆ స్కిట్ చేసినప్పుడు ఆ స్కిట్ ఒక 2 సార్లు 3 సార్లు రిహార్సల్ చేసినాము. ఆ స్కిట్ లో ఆది అన్న మంచి డైలాగులు వేస్తాడు. నేను డీజే క్యారెక్టర్ వేసినప్పుడు, అరే నువ్వు కాలో గట్టలు బర్గోలు కాసుకున్నావు కదా అంటాడు ఆది అన్న. అవన్నీ ఇక్కడ కాదన్న అంట. రే నువ్వు సుబ్బయ్యాటలో ప్లేట్లు కడిగినావు కదరా అంటాడు. అన్న అవన్నీ ఇక్కడ కాదు ఏయో డీజే అంట. ఇవన్నీ చేసినాం ఫస్ట్ స్కిట్.
తర్వాత రెండో స్కిట్ లండన్ రాయుడు స్కిట్ ఆ, నాకు మొత్తం జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది అయిపోరాది అన్నే. అబ్బా. చాలా స్కిట్లలో పెట్టుకున్నాడు. లండన్ రాయుడు తర్వాత నాగబాబు సార్ అయితే ఇంకా చాలా ఎంకరేజ్ చేసి నన్ను బాగా వాడికి స్కిట్లో ఎక్కువ క్యారెక్టర్లు ఇవ్వండి అని బాగా నాగబాబు సార్ని అయితే నేను మర్చిపోను అసలు. ఒక చాలా నిజంగా రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఈరోజు అదేవిధంగా ఈరోజు స్కిట్లు చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ తర్వాత ఇవన్నీ కాకుండా ఈరోజు మేము ఒక ఈవెంట్కి వచ్చాము. ఈవెంట్లు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఈవెంట్లో నాగిరెడ్డి అన్నానండు, ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుండు. మ్. నేను ఈవెంట్లు చేస్తున్నానంటే కారణం నాగిరెడ్డి అన్న, జబర్దస్త్ నాగిరెడ్డి అన్న. మ్. నేను రాకముందు జబర్దస్త్ చేసిండు, మ్. చాలా బాగా ఎంకరేజ్ చేస్తుండు. నేను నెలకి ఒక 2-3 ఈవెంట్లు ఎట్టయినా ఖచ్చితంగా చేస్తుంటా. ఆ, నేను ఆ అన్నను ఒకడు ఎప్పుడు మర్చిపోను. ఎప్పుడైనా మనిషిని లైఫ్లు ఇచ్చిన వాళ్ళని, ఎప్పుడు జీవితంలో చచ్చిన వాళ్ళని నేను మర్చిపోను. అది రియల్లీ వెరీ గ్రేట్. ఎందుకంటే నిజంగా మనోడు చెప్పడమే కాదు, నేనైనా కూడా జబర్దస్త్లో చేసే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటే షూటింగ్లు ఉన్నా లేకపోయినా కూడా ఫుడ్ తింటున్నారంటే నాగిరెడ్డి. నిజంగా జబర్దస్త్ నాగిరెడ్డి చాలా ఈవెంట్ మేనేజర్. మీరు ఏ ఈవెంట్ ఉన్నా చెప్పండి, ఈవెంట్ చేస్తుంటారు. నిజంగా ఎంతమందికి ఈవెంట్ చెప్తున్నారంటే చాలా మందికి ఈవెంట్ చెప్తుంటారు. ఈరోజు లండన్ రాయర్ కూడా షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా ఫుడ్ తిన్నారంటే జబర్దస్త్ నాగిరెడ్డి. నిజంగా అతని వల్ల సింగర్స్, యాంకర్స్ దాదాపు ఒక 10-20 మంది అతని వల్ల చాలా మంది బతుకుతారు, ఫుడ్ తింటుండ్రు. చాలా మంచోడు. ఏమన్నా ఈవెంట్లు ఉన్నా చెప్పండి. అసలు చాలా మంచితనం. నేను చాలా మందిని చూసిన, కానీ చాలా మంచితనము. ఓకే, నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదైనా బాధపడ్డ సంఘటన ఉందా? ఎందుకు వచ్చానురా దేవుడా అన్న సంఘటన ఏమైనా ఉందా? హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే జబర్దస్త్కి పోకముందు బాధపడ్డాను. ఎలా? జబర్దస్త్కి పోకముందు మామూలుగా ఉమ్, తిరుగుతుంటే అన్నయ్య మేసిరి పని చేస్తుండు. నువ్వు పని బాట లేకుండా తిరుగుతున్నావు, పని చేయకుండా, అది ఇది అన్నాడు. అయ్యో. పని చేయకుండా తిరుగుతున్నావు అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. కానీ తిడతాడు, మళ్ళీ ప్రేమతో డబ్బులు ఇస్తాడు. ఈ డబ్బులు తీసుకోరా 500, ఈ అంటే 200. పాపం నువ్వు బాధపడుతున్నావు కదా, అన్న చూడలేక రేవిడి ఇటు కాకుండా అయిపోతున్నాడే అనే బాధ. పాపం అటు అరవలేడు, ఇటు తిట్టలేడు, రా అని అనలేడు. అంటే అన్న అంటే ఆ ప్రేమ ఉంటది కదా, ఆ ప్రేమ ఉంటుంది. పాపం అలానే బాధగా. నాకు హైదరాబాద్ స్టార్టింగ్ జబర్దస్త్కి రాకముందు, జబర్దస్త్లో పేరు రాకముందు ఉమ్, ఆ డబ్బులు నాకు మంచిగా డబ్బులు ఇచ్చింది అయితే నేను ఒక మాట తిట్టిన సొంతాన్నే, ఉమ్. ఒక మాట తిట్టిన ఒక 500, ఎంతో కొంత 200, 300 ఖర్చులకి రోజు హైదరాబాద్ వచ్చినప్పుడు. సరే, ఇప్పుడు ఏమంటాడు అన్న? అన్న ఇప్పుడు ఏమండు, మంచిగా నీ ఇష్టం అంటాడు ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు అప్పుడంటే ఎవరు లేరు, ఏం లేదు కదా. ఇప్పుడు లండన్ రాయర్ లండన్ రాయిన తర్వాత అన్న అసలు ఇంకేం అండు. అన్నప్పుడు కావాలంటే ఇంకొక 500 తీసుకెళ్ళిరా అంటాడు. అప్పుడు లండన్ రాయిన తర్వాత. కానీ నాకు తర్వాత అది అన్న నాగబాబు సార్ వీళ్ళందరూ కలిసి నాకు డబ్బులు ఇచ్చి జబర్దస్త్లో నాగబాబు సార్ వాడికి ఒకటి ఎంతో కొంత ఇవ్వనురా పాపం వాడొకడు చేసుకోవటానికి వచ్చి. ఇప్పుడు మీ ఊర్లో లండన్ రాయర్కి ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు చాలా బాగుంది. జబర్దస్త్ లండన్ రాయర్ వచ్చిందంటే దాదాపు ఒక 50-60 మంది వస్తారు ఇంటికి. ఊర్లో ఇంట్లో అసలు స్టార్టింగ్ జబర్దస్త్ లండన్ రాయర్ చేసిపోయినాకైతే 3 ఊర్లో వచ్చిండ్రు. 3 ఊర్లో చుట్టుపక్కల బండ్లు వేసుకొని మొత్తం పుట్టోల కోసము చాలా ఊరికి పోయినప్పుడు చాలా బాగా నాకు అది ఒక హ్యాపీగా అనిపించింది. నీ కళ్ళల్లో ఆనందం నాకు కనిపిస్తుంది. చాలా మా అమ్మ ఒకటి చాలా ఆనందపడ్డది. ఏమన్నదమ్మా? అమ్మ అయితే చాలా అసలు అయ్యా నాకు అసలు మా ఆది నా కొడుకు లాంటివాడయ్యా, నీకు మంచి లైఫ్ ఇచ్చినాడు అంటది అమ్మ. అందుకే మొన్న అసలు నేను ఎప్పుడు నిజంగా నువ్వు ఇంటర్వ్యూ మొత్తం కూడా ఆది అని చెప్తున్నావు. అంటే నీ మనసులో ఎంత ఆది ఉంటే హార్ట్ఫుల్ చెప్తున్నావు కదా నిజంగా. అయితే ఈ ఊర్లో మొత్తం నువ్వు పోగానే ఊరు జనాలు అందరూ టాక్ పుట్టోల కోసం వచ్చిండ్రు. మొత్తం పుట్టోల కోసం. అంతకుముందు ఏమనేవాళ్ళు? ముందే రే ఇట్రారా అంటారు, రే వెంకటేష్ ఇట్రారా అంటారు, ఆడికి పోతున్నావు రా అంటారు. అట్టేటోళ్ళు మొన్న పోయినాక మంచిగా బాగా బలకరించి వెంకటేశ్వర్లు అని మంచిగా చాలా బాగా ఊర్లో పుట్టోలు దిగటానికి వచ్చి నాకు అది ఒకటి ఆనందం అనిపించింది. ఆ పుట్టోలు దిగేటప్పుడు నాకు అసలు ఆది అన్న గుర్తొచ్చిండు. ఈ విషయం ఆది చెప్పావు? ఆది చెప్తే ఆది ఏమన్నాడు? ఆది అన్నకి ఈ విషయము చెప్పలేదు, కానీ ఆది అన్న నాకు గుర్తొచ్చిండు. అప్పుడు మనుషులు అసలు సూపర్.
నిజంగా ఎవరైనా సరే ఏదైనా సక్సెస్ సాధించినప్పుడు ఆనందం ఉంటుంది, అవునా కదా? అవును, అట్లా ఊర్లో ప్రతి ఒక్కరు వచ్చి ఫోటోలు దిగుతాను, నీకు కూడా హ్యాపీ అనిపించింది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఆ సక్సెస్ రావడానికి కారణమే అభిప్రాది అని. అయ్యి మళ్ళీ అది అది, చూసిన ఆ. మొత్తం ఇంటర్వ్యూ మొత్తం ఆది చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. నిజంగా అంటే తినకుండా పస్తులున్న రోజులు ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్కి వచ్చినప్పుడు తినకుండా ఆకలితో ఉండి ఉన్నాయి. స్టార్టింగ్ జబర్దస్త్ కోసం ట్రై చేసేటప్పుడు అప్పుడు గేట్లోకి బానీయలేదని చెప్పిన చూడు, ఆ, పొద్దునెత్తి ఇంకా సాయంత్రం దాకా తినేది లేదు. పొద్దున ఒకటి తినకుండా బయలుదేరి వస్తా కదా, ఉమ్, పొద్దున్న 6ంటికే వస్తా కదా, ఉమ్. సాయంత్రం మళ్ళీ ఇంటికి పోయిన దాకా తినేది లేదు. గేట్ దగ్గర అప్పుడు ఫస్ట్ రానిలే, అప్పుడు గేట్ దగ్గర ఫస్ట్ రానిలు. అప్పుడు స్టార్టింగ్ లో అంతే. చాలా ఇబ్బందులు పడ్డా. అంతే నుంచి వెయిట్ చేసేవాడు. అంతకు మించి పొద్దున్నే 5:30, 6ంటికి లేచేది, డైలీ బస్సుకి వచ్చేవాడిని. ఎక్కడి నుంచి? మన ఉప్పల్ నుంచి. ఆ, ఉప్పల్ నుంచి బస్సుకి రోజు ఛార్జీలు పెట్టుకొని బస్సుకి వచ్చేది, ఆడ దిగేవాడిని. ఉమ్, ఆడ మన అన్నపూర్ణ స్టూడియో గడ్డ 7 acres అని ఉంది, ఆడ దిగి ఇప్పుడు నేరుగా పైకి నడుచుకుంటా పోయేవాడిని. ఉమ్. నడుచుకుంటా ప్రతిరోజు 5:30కు లేచేది, లేకపోతే మిస్ అయిపోయింది. అబ్బా అబ్బా. ఆ. మామూలుగా రానిరు అసలు పోయినా కానీ. మార్నింగ్ వస్తే తినకపోయినా ఓపికన్నా లేకపోయినా ఇక సాయంత్రం వరకు అంతే నుంచునేవాడు. సాయంత్రం వరకు అంతే నిల్చుండండి. కనీసం మంచినీళ్ళు ఒకటి ఎవరన్నా పోయి చేపలు కడ తాగితే తాగుతా, లేకపోతే అది ఒక లేదు. చాలా ఇబ్బంది పడ్డా. బాబా రియల్లీ గ్రేట్. ఆ రోజు నువ్వు అంత కష్టపడ్డా కాబట్టి. ఎప్పుడన్నా నీరసం అయిపోయి కళ్ళు తిరిగి అబ్బా ఎందుకురా బాబు ఈ చిరాకు ఎందుకు అన్నట్టు అనిపించింది ఎప్పుడన్నా? చిరాకు అనిపించింది కానీ మనం చెయ్యాలి అనే ఒక కసి పట్టుదలతో చాలా అసలు ఏడుపు కూడా వచ్చింది ఆ గేడు దగ్గర. అప్పుడు ఆ ఎండలోనే కూర్చొని బయట తినక ఎవరిని పిలిచినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోతా ఉంటారు, వస్తూ ఉంటారు. నీ కళ్ళ ముందు అందరు వస్తున్నారు, అందరూ పోతుంటారు. అందరు నా కళ్ళ ముందు అందరు వస్తుండ్రు, పోతుండ్రు. కానీ ఎవరు అసలు రారా లోపలికన్నా లేదు. ఎవరు రారా లోపలికైనా ఒక్కరొకరు అనలేదు. కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఒకవైపు నీరసం ఉంటుంది, ఇక వెళ్ళిపోవాలనిపిస్తుంటది. ఏమో ఎప్పుడైనా పిలుస్తారో అని ఫీలింగ్ అనిపిస్తుంది కదా. అవును, ఎందుకంటే అవన్నీ మేము అనుభవించాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి. చాలా ఇబ్బందులు పడ్డాలి అయ్యి. బా కానీ నిజంగా నువ్వు పడ్డ ప్రతి కష్టం ఇది ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నావు, అవునా కదా? ఆ రోజు పడ్డ కష్టమే కదా. ఆ రోజు పడ్డ కష్టమే ఈ రోజు నన్ను ఆది అన్న ఎప్పుడైతే లోపలికి తీసుకెళ్ళిండో మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఆది అన్న లోపలికి తీసుకెళ్ళినాక నాకు క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా నాకు 3 పొట్లు భోజనం అనేది పెట్టించిండు. బా ముందు ఫస్ట్ అయితే ఆకలి తీరింది. ఆది అన్న ఏమన్నాడంటే ముందు మనోడికి ఒక టోకెన్ ఇచ్చేయండి అంటాడు. పొద్దున్న ఒక టోకెన్ ఇస్తారు, మధ్యాహ్నం ఒక టోకెన్ ఇస్తాడు. అది అన్న అట్లా ముందు ఫుడ్ పెట్టి ఆదుకున్నాడు. నిజంగా అది హ్యాట్స్ ఆఫ్. అది నువ్వు ఒక్కడే చెప్తున్నావు, అలా ఎంతమందికి ఫుడ్ పెట్టాడు, ఎంతమందిని నిజంగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అది వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు, ప్రతి ఒక్కరిని చాలామందికి క్యారెక్టర్లు ఇచ్చి డైలాగులు ఇచ్చి వాళ్ళకి ఏం డైలాగ్ చెప్పడం రాకపోయినా కూడా పక్క నుంచో పెట్టి ఎంతమందిని కదా. అవును, చాలా మందిని. ఎందుకంటే నాకు అది అన్న మళ్ళీ డైలాగులు చెప్పేటప్పుడు తేజీ మీద నీకు ఏదైతే చెప్పారు అంట, అలా మనిషిని ఎంకరేజ్ చేస్తాడు చాలా. నీకు తేజీ మీద ఆయనప్పుడు రాస్తాడు ఒక డైలాగు, రాసినప్పుడు నీకు ఏదైతే చెప్పేరా డైలాగు అక్కడ తేజీ మీద ఆగొద్దు అంటాడు. అంటే అలా మనిషిని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఈ రోజుల్లో. అవునవును, అలాగా అసలు మన్నను మర్చిపోవద్దు జీవితం అసలు. అది నిజంగా అట్లా నువ్వు ఎలా ఉన్నావు అట్లా ఎంతమందికి ఎంత అంటే లైఫ్ రావడం అనేది, లేకపోతే ఈ రోజు ఎక్కడో ఉండేవాడు. అవును, తినడానికి లేక అదే బాధలతోటి చిరాకు పుట్టి అసలు ఏంద్ర ఇండస్ట్రీ ఎంతమంది ఎందుకు రావాలని అనుకునే పరిస్థితి. అవును, అట్లా నేను చూస్తాను కదా ఆ స్కిట్లో చాలా మంది కొత్త వాళ్ళకు ఆ స్టేజ్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరి నుంచి పెట్టేవాడు పాపం. ఒక డైలాగ్ ఉన్నా లేకపోయినా వాడు క్రియేట్ చేసి. అవును, అందరినైనా స్టేజ్ ఎక్కిస్తాడు. అది గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం. ఎంతమందికి ఇవ్వాలి. నేను ఫస్ట్ లోపలికి తీసుకెళ్ళిన 2 వారాలకే నన్ను స్టేజ్ ఎక్కించింది వెనక బ్యాక్గ్రౌండ్. నా ఫ్రెండ్ గా ఉండరని డైలాగులు ఇవ్వకపోయినా ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్లు చాలా స్కిట్లు చేసిన నాకు అదొకటి ఆనందం అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంతే కదా మరి. ఫస్ట్ ఫుడ్ పెట్టించి లోపలికి ఫస్ట్ గొప్ప విషయం అంటే లోపలికి ఎంట్రీ దొరికింది. అవును, ఎంట్రీ అయిన తర్వాత ఫుడ్ దొరికింది. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఫుడ్ దొరికింది. అది మన్న వాళ్ళకి మా గురువు ఆ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నిజంగా అది నిజంగా అది హ్యాట్స్ ఆఫ్. నీకు దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు, ఎందుకంటే నువ్వు ఇంతమంది ఫుడ్ పెట్టి ఇంతమంది పేరు ఇస్తున్నావు. ఆ లండన్ డ్రాయర్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఆదినామం చెప్పిస్తున్నాడు. అంటే జీవితంలో ఎంత అంటే గుండెల్లో ఎంత ప్రేమ ఉందో ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. నిజంగా అయితే తినని రోజులు ఉన్నాయి, అవి దాటేసుకొని వచ్చేసావు, కష్టపడి వచ్చావు. ఇప్పుడు
నువ్వు నేను మొన్న ఎవరు చెప్పారు లండన్ డ్రాయరు ఇప్పుడు ఎవరిని ఆకలికి లేకపోతే నీకు తోచినంత నువ్వు ఇస్తూ ఉంటావంట అవునా? ఇస్తా. నేను ఎవరన్నా మామూలుగా ఎవరన్నా ఆకలి అవుతుందయ్యా అని డబ్బులు అడిగితే డబ్బులు ఇయ్యను. నేను కొనక్కొచ్చి వాళ్ళకి టిఫిన్ ఏదో ఒకటి కట్టేసుకొచ్చి ఇస్తా. సూపర్ సూపర్. నేను విన్నాను లండన్ డ్రాయర్ పాపం ఆయన ఉన్న డబ్బుల్లో ఆయనకున్న తోచిన దాంట్లో పాపం ఎవరైనా ఆకలితో ఉంటే ఇస్తారని తెలిసింది. అంటే నువ్వు ఆ రోజు పడ్డ కష్టాన్ని గుర్తుపెట్టుకున్నావు కాబట్టి ఈ రోజు ఇస్తున్నావు అవునా కదా? నేను అట్లా చాలా మందికి ఇచ్చిన ముసలోళ్ళకి. అవును, నేను చాలా మంది దగ్గర విన్నా లండన్ డ్రాయరు ఆడికి వచ్చే డబ్బుల్లో ఎంతో కొంత ఎవరు తోచినంత ఫుడ్ పెట్టిస్తున్నావంట. తర్వాత ఎవరికి ఏదైనా లేకపోతే మొన్న ఎవరికి బస్ ఛార్జీలకి ఇచ్చి పంపించినామంట. నేను మొన్న ఎక్కడ కూడా చాలాసార్లు అంటే మేము ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ప్రతి దగ్గర కూడా నిజంగా లండన్ డ్రాయర్ తమిళ అంటాడు కాబట్టి వాడు అంటున్నాను, వాడు అనకూడదు, మీరు కింద కామెంట్లు పెట్టకండి అనవసరంగా. అయితే నేను అనేది అంటే అంత ఆ రోజు ఆకలితో ఎంత పస్తులుండే కాబట్టి ఆకలి బాగా తెలుసు కాబట్టి ఈరోజు ఉన్న దాంట్లో నలుగురు ఫుడ్ పెడుతున్నాడు. ఎవరు బాధపడకూడదు, అలాంటి సిచ్యువేషన్ రావద్దని అట్లా. నిజంగా నేను ఆ మాట విన్నాను. మన ఈవెంట్కి వచ్చినప్పుడు అందరు చెప్తున్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా లండన్ డ్రాయర్ ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలి, సినిమాలు చేయాలి. ఇంకా నిజంగా ఏదేమైనా ఈరోజు మీ అందరిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది సెల్ఫీ ఇంటర్వ్యూ కాదు, సెల్ఫ్ ఇంటర్వ్యూ. ఇందులో ఏ ఎడిటింగ్లు ఉండవు, అంటే గ్రాఫిక్స్లు ఉండవు, డిజైనింగ్ ఉండవు, మనసులో ఉన్నాయి. వితౌట్ ఎడిటింగ్ చూడండి, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఉంటుంది. సెల్ఫ్లోంచి సెల్ఫ్ ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నాం ఇంకెవరికైనా? ఇంకేముందండి, ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరు ఆదరణ బట్టి నేను ఇవాళ ఇంత బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనస్ఫూర్తిగా మా అన్నకి, మా ఆది అన్నకి, అన్న థ్యాంక్ యూ అన్న, నేను నిన్ను మర్చిపోను జీవితాంతము. అలాంటి మాట ఒకటి చెప్పటం నాకు అసలు చెప్పకూడదు, ఎందుకంటే నువ్వు నాకు అది అంతే అదన్నా. సూపర్, వెరీ గుడ్. ఒకసారి మా జబర్దస్త్ పని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్, లైక్ చెప్పు. అలాగే మా జబర్దస్త్ అన్న యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మీకోసం మరిన్ని ఇంటర్వ్యూలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాత్రం కంటిన్యూ చూస్తుండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మాలాంటి జబర్దస్త్ వాళ్ళ ఇంటర్వ్యూలు ఇంకా మరిన్ని వస్తాయి. అలాగే సింగర్స్ ఇంటర్వ్యూలో కూడా వస్తాయని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరి కోసం లండన్ డ్రాయర్ ఇంటర్వ్యూ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.